మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. చూడండి, షాలేమరాజు గారు మల్లెపూల విషయమే ఏదో మాట్లాడారని వీడియో. వాటిలో ఏంటంటే క్రైస్తవుల్లో ఏదో మొత్తానికి అట్లా జరిగి ఉండొచ్చు. అది క్రైస్తవంలో జరిగిన విషయాన్ని ఎక్కడో జరిగింది. దాన్ని ఆయన ఆ యొక్క మీటింగ్లో, ఆ యొక్క ప్రార్థన సమావేశాల్లో మాట్లాడడం జరిగింది. దాన్ని తప్పుగా భావించి హిందువులందరికీ ఆపోదిస్తూ అది అట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఆయన్ని విమర్శిస్తున్నారు. సేవకులు ఏదో మొత్తానికి జరిగిన స్టోరీనో లేకపోతే జరిగిన విషయాన్నో మరి ఏదో మొత్తానికి ఆయన చెబుతూ ఉన్నాడు. మరి అది ఎంతవరకు అనేది పూర్తిగా తెలియదు. కానీ ఆయన నిందించడం అనేది కరెక్ట్ కాదు. అలాగనుకుంటే మరి హిందూ పూజారులు కూడా చాలామంది ఉంటారు కదా, మరి అలాగా వాళ్ళు కూడా మనం నిందించకూడదు. ఎందుకంటే ఏదో అలా ఫ్లోలో వస్తూ ఉంటాయి కొన్ని మాటలు అనేది. అది ఎంతవరకు ఏందనేది ఇలా మళ్ళీ రిపీట్ కాకూడదనే సంభాషణ మనం చెప్పడం కరెక్ట్. కానీ ఆయన నిందించడం, ఆయన అవమానపరచడం, ఆయనందరినీ శిక్ష వేయించడం, కేసులు పెట్టడం అనేది అది వాళ్ళ మనస్సాక్షిగా వదిలేద్దాం. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది మంచిదా కాదా, అలా మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అనే విషయాన్ని మీకు తెలిస్తే నాకు రిప్లై ఇవ్వండి. నాకు తెలిసిన వరకు నేను చెబుతాను.